పక్కన నుంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే ఆ క్రిందన థమ్స్అప్ బాటిల్లో పాము పిల్లలు అని క్రిందన స్క్రోలింగ్ వచ్చును మనం TV9 లో చూస్తూ ఉంటాం. నేను దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. మీరు చూడండి పిల్లల, ఒక పక్క నుంచి డాక్టర్స్ థమ్స్అప్ తాకండి, ఆ యొక్క థమ్స్అప్ మంచిది కాదని డాక్టర్ చెప్తారు. కానీ అదే డాక్టర్స్ పిల్లల థమ్స్అప్ తాగుతారు. మనం ఎంత చెప్తున్నా మనం తాగుతాం. కానీ నేను అంటాను కదా, అదే థమ్స్అప్ గురించి ఒకడు ఒకలా చెప్తాడు, ఒకడు మరోలా చెప్తాడు. కానీ అలాంటి అడ్వర్టైజ్మెంట్ చెప్పడం కొరకు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక వెల్ నోన్ పర్సన్ తీసుకుంటాం. ఆ ఒక్క అడ్వర్టైజ్మెంట్ చెప్పడం కొరకు మెగాస్టార్ చిరంజీవినో మహేష్ బాబునో లేక సోకాల్డ్ ఎవరో పర్సన్ తీసుకుంటారు. ఎందుకో తెలుసా? ఆ ఒక్కడు నిలబడి చెప్తే 10 మంది నమ్ముతారండి. పిల్లల కొన్ని కోట్లు ఖర్చు పెడతారండి. కానీ ఇక్కడ చెప్పబోయే ఈ మాట, ఈ చెబుతున్న ఈ సువార్త 10 మందికి ఉపయోగపడేది కాదు. ఈ ప్రపంచంలో పుట్టబోతున్న భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రతి వ్యక్తి ఆత్మ రక్షణ కొరకు ఈ సువార్తతోనే 2 చేతులు పైకెత్తి చెప్పండి ప్రస్తుతించారు. అందుకే అరణ్యంలో కేక వినబడింది ఆ రోజు. ఈ రోజు సువార్త ధ్వని వినబడుతుంది. ఎందుకో తెలుసా? నేను చిన్నప్పుడు చదువుకున్నానండి, చాలా బాగా చదువుకున్నాను. మా నాన్నగారికి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇలా పాడుతున్న ప్రతి పాట నన్ను నేర్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు.